రవి ఒకప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నానుతూ ఉండేవాడు. గతంలో అతడు యాంకర్ లాస్యతో జోడీగా షోలు చేయడంతో జనాలు వీరిద్దరిని జంటగా ఊహించుకునేవారు. ఎంతో క్రేజ్ ఉన్న ఈ జంట మధ్య సడన్ గా ఏదో గొడవలు వచ్చి మాట్లాడుకోవడం మానేశారు. కలిసి షోలు చేయడం కూడా ఆపేశారు. తర్వాత ఎన్నో ఏళ్లకు కలిసిపోయారు. కానీ అప్పటికే ఇద్దరు చెరో దారి చూసుకున్నారు. లాస్య మంజునాథ్ను పెళ్లి చేసుకోగా యాంకర్ రవి నిత్య మెడలో తాళి కట్టాడు. తమకు పెళ్లైన విషయాలను ఇద్దరు ఆలస్యంగానే బయటపెట్టారు. తాసాగా ఓ షోకి హాజరైన రవి తన వ్యక్తిగత విషయాల గురించి ఓపెన్ అయ్యాడు. నేను పక్కా కమర్షియల్, నేను డబ్బు కోసమే పనిచేస్తున్నాను. నేను అసలు కొరియోగ్రాఫర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. కొంతమంది హీరోల దగ్గరికి వెళ్లి నా ఆసక్తిని బయటపెట్టాను. నాగార్జున గారు ముందు పని నేర్చుకుని తర్వాత ప్రయత్నించమన్నారు. ఓ ఛానల్లో కూడా పెట్టించారు. అక్కడ సంథింగ్ స్పెషల్ అనే షో చేశాను. అలా నా జర్నీ మొదలయ్యింది. నాకు పెళ్ళైందనే విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదంటే, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడున్న వారు నిత్యతో నన్ను చూపిస్తూ ఫలానా తెలుగు యాంకర్ హస్బెండ్ కదా అని అనేవారు. నన్ను నా కో యాంకర్తో ముడిపెట్టేవారు. కాదని చెప్తే ఆమె భర్తను పట్టుకుని నీ భర్త అంటావేంటి అని నిత్యనే నిలదీశారు. పాపం తను ఎలా ఫీల్ అవుతోందని నేను తలదించుకునేవాడిని. అందుకే తాను లేటుగా పరిచయం చేశాను. బిగ్ బాస్ షో విషయానికి వస్తే ఈ రియాలిటీ షో వల్ల చాలా మంది జీవితాలు ఖరాబయ్యాయి. అక్కడ జరిగే వాటిని జడ్జి చెయ్యొద్దు. నేను బిగ్ బాస్కి వెళ్ళిన 15 రోజులకి నా కూతురు ముఖం ఎలా ఉంటుందో మర్చిపోయాను. తనెలా ఉంటుందో గుర్తుకు రాలేదు. బిగ్ బాస్ హౌస్లో జరిగేదంతా మీకు చూపించాలని రవి చెప్పుకొచ్చాడు.